దేశంలో విచ్చలవిడి లవ్ జిహాద్ వ్యతిరేకంగా గోదావరిఖని పట్టణంలో బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విభాగ్ కార్యదర్శి అయోధ్య రవీందర్ పాల్గొని కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ, దేశంలో ముస్లిం యువత ప్రేమ పేరుతో హిందూ అమ్మాయిలను మోసం చేస్తూ ఎదురు తిరిగిన వారిని హత్యలు చేస్తున్నారని, జిహాద్ వాతావరణాన్ని సృష్టించడమే లవ్ జిహాద్ లక్ష్యమని, యూనివర్సిటీలలో హిందూ అమాయక అమ్మాయిలను ప్రేమ పేరుతో మతం మారుస్తూ లవ్ జిహాద్ చేస్తున్నారని, ఈ విధానాన్ని ఆపకపోతే బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని వారు పేర్కొన్నారు. విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ పిలుపులో భాగంగా ఇవాళ గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో ఈ నిరసన తెలియజేయడం జరుగుతుంది. దేశంలో ఒక జాతీయవాది పార్టీ అధికారంలో ఉండగా కూడా సుమారు 16 రాష్ట్రాలలో కూడా జాతీయవాద పార్టీలు వాటి మిత్రపక్షాల అధికారంలో ఉండగా కూడా దేశవ్యాప్తంగా ఇంతకు ముందెన్నడూ లేని విధంగా ఈ దేశంలో హిందువులపై దాడులు జరుగుతున్నాయి. ఇదే విధంగా ఈ దాడులకు పెద్ద ఎత్తున పురుగొల్పుతున్న ఇస్లాం మైనార్టీ గ్రూపులు, ఈ గ్రూపులకు ప్రధానంగా సెక్యులర్ పార్టీలమని చెప్పుకునే వాటి తొత్తులైన సెక్యులర్ పార్టీలను అండగా చూసుకొని ఈ సంస్థలు బయటెక్కిపోతున్నాయి. ఈ దేశంలో హిందువులను హత్య చేయడం, హిందూ యువతలను మానభంగాలు చేయడం, హిందూ ధర్మానికి విచ్ఛిన్నం చేయడానికి పెద్ద ఎత్తున కుట్ర పన్నుతున్నారని తెలుస్తుంది. దేశవ్యాప్తంగా టీసీఎస్ కంపెనీ అయినా కానీ మొన్న ఒక దేశంలో అల్లకల్లోను సృష్టించాలని దేశవ్యాప్తంగా సృష్టించి ఈ దేశాన్ని ఇస్లామయం చేయాలన్న లక్ష్యంతో ఈ సంస్థలు పనిచేస్తున్నాయని తెలుస్తుంది. ఇలాంటి చర్యలు ఇలాగే జరిగితే దేశంలోని హిందూ యువత అంతా ఏకమై వాటి ఆడకట్టించే తరుణం కూడా దగ్గరైందని హెచ్చరిస్తున్నాం. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా దేశవ్యాప్తంగా లవ్ జిహాద్ మీద చట్టం చేసి ఇలాంటి దుర్మార్గాలను నుంచి హిందూ యువతలను కాపాడాలని కేంద్ర ప్రభుత్వాలకు, రాష్ట్ర ప్రభుత్వాలకు విశ్వ హిందూ పరిషత్ పిలుపునిస్తుంది. ఇలాంటి చర్యలను పునరావృతం చేస్తే రానున్న కాలంలో బజరంగ్ దళ్ బయటకు వచ్చిందంటే ఆ సంస్థల మనుగడ కూడా ఉన్నాయని హెచ్చరిస్తున్నాం. ఈరోజు గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో లవ్ జిహాద్కి నిరసనగా విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ నిరసన దీక్ష తెలియజేస్తుంది. బజరంగ్ దళ్ దేశం మొత్తాన ఈ నిరసన దీక్ష తెలియజేస్తుంది. కావున రీసెంట్గా జరిగిన మన టీసీఎస్ పెద్ద కంపెనీలలో లవ్ జిహాద్ పేరున హిందూ అమ్మాయిలపై దాడులను, వాళ్ళను హిందూ మతం నుంచి ఇస్లాం మతంకి మార్చడానికి చేస్తున్న ప్రయత్నాలను ఖండిస్తూ ఈరోజు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ నిరసన దీక్షకి పూనుకుంది. గతంలో ఎన్నో లవ్ జిహాద్ కేసులు మనం చూస్తూనే ఉన్నాం. దేశంలో ప్రతి గడపన హిందూ అమ్మాయిలకు దాడి చేస్తూనే ఉన్నారు. లవ్ జిహాద్ పేరున హిందూ అమ్మాయిలను ట్రాప్ చేస్తూ వాళ్ళను ఇస్లాం మతంలోకి మారుతూ పెళ్ళైన ఇస్లాం యువకులు హిందూ అమ్మాయిలను ట్రాప్ చేస్తూ వాళ్ళపై దాడులను చేస్తూ 2 నెలల తిరగకముందే వాళ్ళను చంపేస్తూ హిందూ ధర్మాన్ని, హిందూ అమ్మాయిలను మనకు కాకుండా చేస్తున్నారు. వాళ్ళను ఈ దేశం నుంచి తరుముకొట్టేలా బజరంగ్ దళ్ పిలుపునిస్తుంది. ప్రతి ఒక్క ఏ హిందూ మహిళకైనా, ఏ హిందూ యువ అమ్మాయిలకైనా ఏమి జరిగినా బజరంగ్ దళ్ వాటి వెంటే ఉంటుంది. దేశం మొత్తం బజరంగ్ దళ్ సైనికులు ఉన్నారు. దేశ చివరన హిందూ ఆర్మీ సైనికులు ఎలా ఉన్నారో దేశం లోపల బజరంగ్ దళ్ సైనికులు అలాగే ఉన్నాం. హిందూ యువతకు ఏ ఆపద వచ్చినా మేము వాటి వెంటే ఉండి వాటిని తరిమి కొట్టేలా ఎంతటికైనా సిద్ధమవుతామని తెలియజేస్తూ ఈరోజు ఈ నిరసనకు వచ్చిన హిందూ యువకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. ఈరోజు దేశంలో విచ్చలవిడిగా లవ్ జిహాద్ పేరిట ముస్లిం సంస్థలు వాళ్ళ ముస్లిం మైనార్టీకి చెందిన యువకులందరికీ కూడా హిందూ అమ్మాయిలని టార్గెట్ చేస్తూ హిందూ అమ్మాయిలని ప్రేమించి ప్రేమ పేరుతో వాళ్ళందరినీ పెళ్ళిళ్ళు చేసుకొని దాని తర్వాత వాళ్ళని ఇస్లాం మతంలోకి బలవంతంగా మార్చి ఎక్కడికక్కడ హిందూ అమ్మాయిలను హత్య చేయడమే ఒక పని ధ్యేయంగా వాళ్ళు పెట్టుకున్నారు. ఈరోజు మా హిందూ ధర్మం ఏ మతమైనా ఎక్కడైనా మనం అంతా సోదరి భావంతో చూడాలని మా అందరికీ కూడా ఒక సాంస్కృతికంగా మా హిందూ ధర్మంలోని యువకులకు మా హిందూ ధర్మం బోధించింది. ఒక్కసారి హిందూ యువకులకి ఇట్లా
మైనార్టీ అమ్మాయిలని ఇట్లా మేము లవ్ జిహాద్ చేయాలనుకుంటే మీరు ఏ విధంగా అయితే హిందూ అమ్మాయిలను పాడి చేస్తున్నారో మేము ఇట్లా మైనార్టీ అమ్మాయిలని ఇట్లా మేము ప్రేమ పేరులో వలలో పడేయాలనుకుంటే ఒక్కొక్క బజరంగ దళ కార్యకర్త నలుగురు అమ్మాయిలను కూడా పెళ్లి చేసుకుంటారని ఈ విధంగా మేము ఇక్కడ నుంచి హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఈ దేశంలో ప్రతి ఒక్క గవర్నమెంట్ సెక్టర్ ఆఫీసులలో కానీ బ్యాంకులలో కానీ ఎక్కడ కానీ కాలేజీలలో స్కూళ్ళలో 10th క్లాస్ అమ్మాయిని కూడా ప్రేమ పేరుతో ఈరోజు మైనార్టీలు మొత్తం ముస్లింలు అందరూ కూడా హిందూ అమ్మాయిలనే టార్గెట్గా అదేవిధంగా వివాహమైన మహిళల్ని కూడా వాళ్ళు లవ్ జిహాద్ పేరిట ప్రతి ఒక్క హిందూ అమ్మాయిలని వాళ్ళు లవ్ జిహాద్ చేస్తున్నారు. బజరంగ దళ్ మేము బజరంగ దళ్ హెచ్చరిస్తున్నాం, ఎక్కడికక్కడ ముష్కరులు ఎక్కడికక్కడ లవ్ జిహాద్ ఆపుర్రి. ఒకవేళ గిట్లా మీరు ఇంకా ఈ హిందూ అమ్మాయిలపై దాడులు గిట్లా ఆపకుంటే ఎక్కడ లవ్ జిహాద్ జరిగినా ఒక్కొక్కరిని అడ్డంగా నరుకుతామని మేము హెచ్చరిస్తున్నాం. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.